ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలకు అలాగే టీచర్ బృందానికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఏం చేస్తానంటే నేను గద్దర్ గారి కోసం అయితే నేను తెలుసుకున్నది బాగా తక్కువ. మరి మొన్న నేను హైదరాబాద్ వెళ్ళి వారి యొక్క సమాధి కానీ వారి యొక్క నిర్మించిన పాఠశాల కానీ చూసినప్పుడు నిజంగా చాలా ఆనందం కలిగింది. వారి యొక్క పాఠశాల తరగతి గదులు కానీ ఆ యొక్క శుభ్రత కోసం కానీ లేకపోతే ఫర్నిచరు మొత్తం అంతా కూడా ఎలా ఉందంటే ఆయన ఇల్లు కంటే మించి పాఠశాలను నిర్మించారు. ఆయన చక్కటి వాతావరణం పిల్లలకి విద్యాభ్యాసం చేయించడం, తర్వాత వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ అన్నీ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా ఆయన పిల్లల యొక్క చదువు పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం, పిల్లల్ని చదివించాలనే ఒక నినాదంతో ఆయన చాలా కృషి చేశారు. ఏం చేస్తానంటే ఆ యొక్క పిల్లల్ని చదివించడమే కాదు, ఎక్కడ అణిచివేత ఉందో అక్కడ గద్దరన్న ఉంటాడు. ఎక్కడ అసమానతలు లేకపోతే వేధింపులు ఎక్కడైతే ఉన్నాయో గద్దర్ గారి మాట ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. మరి ఆయన ఎంతోమందికి పేదలకి ఎంతో ఉపకారం చేసి ఆయన చాలా మహోన్నతమైన వ్యక్తి, మనసు కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన్ని ఈ సందర్భంగా 77వ జయంతి సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వేదిక నుంచి ఒక మాట తెలియజేస్తున్నాను. ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేయించున్నాను. అలాగే మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వడానికి మరి బండే సంజయ్ అనే వ్యక్తి అభ్యంతరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. మరి ఏం చేద్దంటే ఆయన తన కుటుంబం కోసము తన పిల్లల కోసం బతకలేదు, కానీ ఆయన సమాజం కోసం, సమాజంలో ఉన్న అణిచివేతకు గురైనటువంటి ప్రజల కోసం ఆయన జీవించాడు. ఆయన్ని తప్పుగా భావించకుండా ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గద్దర్ గారు గురించి కొన్ని విషయాలు తెలియజేయవలసిందిగా మనం చేస్తాం. ఈరోజు భారతీయ కాన్వెంట్లో జరుగుతున్నటువంటి గద్దర్ ఈ సందర్భంగా ఇచ్చేసినటువంటి ముందు సేవ సంస్థ తీసినటువంటి కోరుకొండ జాన్ గారు, అలాగే భారత కాన్వెంట్ ప్రిన్సిపల్ అయినటువంటి రత్నవాది గారు,